వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ఎమిలియా బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం అనంతపురం జిల్లా గుడిబండ మండలంలో గంజాయిపై పోలీసులు ఉక్కుపాదం గంజాయి మొక్కలను ధ్వంసం చేసి గంజాయి సాగు చేస్తున్న వ్యక్తిపై కేసు నమోదు చేసిన పోలీసులు పశ్చిమ గోదావరి జిల్లాలో న్యాయవాదులు ధర్నా న్యాయవాదులపై అక్రమ కేసులు పెడుతున్నారంటూ ఆందోళన జగన్ తీసుకొచ్చిన కొత్త ఇసుక పాలసీ విధానం తప్పుల తడక ఇసుక ధర పెరగడంతో కార్మికులు ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారన్న నారా లోకేష్ ఇక డీటెయిల్స్ చూస్తే అనంతపురం జిల్లా గుడిబండ మండలంలో పోలీసులు గంజాయిపై ఉక్కుపాదం మోపారు గుట్టు చప్పుడు కాకుండా రాయపురం గ్రామానికి చెందిన హనుమంతరాయప్ప అనే వ్యక్తి గంజాయి సాగు చేస్తున్నాడు దీనిపై వచ్చిన సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి గంజాయి మొక్కలను ధ్వంసం చేశారు గంజాయి సాగు చేస్తున్న వ్యక్తిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు చచ్చిపోతున్నారు కదా జనాలు మా గుడిబండ ఎస్ఐ ఆధ్వర్యంలో రాబడిన సమాచారం మేరకు రాయాపురం గ్రామంలో ఈ గంజాయి కొద్దిమంది పెంచుకుంటారని చెప్పి తెలిసి పెద్ద మనుషుల సమక్షంలో గెజిటెడ్ ఆఫీసర్ సమక్షంలో ఆ గ్రామంలో దాడి చేయగా అక్కడ హనుమంతరాయప్ప మరియు సిద్ధేష్ శివలింగప్ప మరియు నిక్కర్ నాగప్ప అనే నలుగురు వ్యక్తులు వాళ్ళ ఇంటి దగ్గరనే ఈ గంజాయి మొక్కలు పెంచుతున్నారు అవి సుమారు 89 దాకా ఉన్నాయి అవి సుమారు 5 నుంచి 6 అడుగుల ఎత్తు కలిగి ఉన్నాయి ఈ గంజాయిని పెంచుకోవడము దాన్ని అమ్మడము నేరం కావున వారిని పెద్ద మనిషి సమక్షంలో స్వాధీనపరుచుకొని ఈ దినం అరెస్ట్ చేసి రిమాండ్కి పంపడమైనది పశ్చిమ గోదావరి జిల్లాలో న్యాయవాదులు ధర్నాకు దిగారు అన్యాయంగా న్యాయవాదులపై కేసులు నమోదు చేస్తున్నారంటూ ధర్నాకు దిగారు ఏలూరులోని జిల్లా పోలీస్ కార్యాలయాన్ని ముట్టడించిన న్యాయవాదులు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేసేందుకు న్యాయవాదులకు అనుమతి ఇవ్వకపోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు వెంటనే న్యాయవాదులపై కేసులు పెడుతున్న పోలీసులపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో న్యాయవాదులకు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ ముగ్గురు చెప్పవచ్చు 33 మంది Let's go!
వైస్ ప్రెసిడెంట్ ముగ్గురు చెప్పొచ్చా 33 మంది ఉన్నారు. అక్రమంగా వంటోని పోలీసు వారు తణుకు న్యాయవాదులపై కేసు పెట్టడం జరిగింది. మరి అందుకు నిరసనగా ఈరోజు జిల్లా జడ్జి గారిని కలిసి ఒక మెమరాండం ఇవ్వడం జరిగింది. తక్షణమే న్యాయవాదులపై పెట్టిన అక్రమ కేసులు తీసివేయాలని, అలాగే న్యాయవాదులకు రక్షణ కల్పించాలని చెప్పి రిఫర్ చేయడం జరిగింది. అలాగే మరి ఎస్పీ గారి ఆఫీస్కి వస్తే మరి మెమోరాండం తీసుకోవడానికి కూడా నిరాకరించడం జరిగింది. అంచేత మీ ఇక్కడ ముందు గేటు ముందు బయటించి మేము నిరసన తెలియజేస్తున్నాం. తక్షణమే పోలీసు వారి మీద చర్య తీసుకోవాలి, ముద్దాలకు న్యాయం చేయాలి. కడప జిల్లా పోలీసులు అక్రమంగా రవాణా చేస్తున్న ఎర్రచందనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ముందుగా వచ్చిన సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి 2 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి రవాణాకు సిద్ధంగా ఉన్న 14 ఎర్రచందనం దుంగలు, కారు, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. సుండుపల్లి రాయచోటి మార్గంలో అనుంపల్లి ట్యాంక్ సమీప అటవీ ప్రాంతంలో కొందరు ఉండటం గమనించి దాడి చేశామన్నారు. ఘటనా స్థలంలో 14 ఎర్రచందనం దుంగలు, కారు, బైకు స్వాధీనం చేసుకుని 2ని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. పట్టుబడిన వారు వీరబల్లి మండలానికి చెందిన వ్యక్తులుగా గుర్తించినట్లు చెప్పారు. పరారీలో ఉన్న 4 కోసం గాలిస్తున్నట్లు వివరించారు. రాబడిన సమాచారం మేరకు సుమారు 6 గంటల సమయంలో సుండుపల్లి ఎస్ఐ భక్తవత్సలం గారు ఆయన సిబ్బంది అనుపల్లి దగ్గర మెట్ట దగ్గర ఎవరో కొంతమంది అనుమానితులు ఏవో దొంగలు తరలిస్తున్న సమాచారం రావడంతో ఆయన సిబ్బంది వెళ్లి 2 వ్యక్తులు 14 దొంగలతో దొరికారు. అదేవిధంగా వారితో పాటు ఒక వర్ణా కారు, ఒక పల్సర్ సీజ్ చేయడం జరిగింది. వాళ్ళ మీద కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి మేము ముందు పెట్టాము. అదేవిధంగా ముద్దాయి వివరాలు ఒకతను అమరేంద్ర రాజు, 2వ వ్యక్తి తిరుమల సిటీ నాగరాజు. ప్రకాశం జిల్లాలోని కారంచేడు వైపు నుంచి చీరాల వస్తున్న ఓ మారుతి కారు ప్రమాదవశాత్తు అదుపు తప్పి పంట కాల్వలోకి దూసుకెళ్లింది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు అక్కడికి చేరుకుని కారులోని వారిని సురక్షితంగా బయటకు తీశారు. అయితే ఈ సంఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. కారులో ప్రయాణిస్తున్న 4 వ్యక్తులు చిన్నపాటి గాయాలతో బయటపడ్డారు. వారందరినీ దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. కారు ప్రమాదానికి అతివేగమే కారణమని తెలుస్తోంది. అద్దంలో నుంచి కనపడతారు కదా, చూడు పైకి ఉద్యోగ చూడు, పైకి చూడు, కనపడు ఉద్యోగ పైకి చూడు, చూడు కాయ ఒకటి ఒక దాని పక్కన చూడు, మాలు దగ్గరికి ఉండి చూడు, వెనక అద్దం పక్కన ఉంటుందా కనపడింది. బయలు ఉన్నాయి అబ్బాయి, మంచి రాయి మొక్కోటి
జగన్ తీసుకొచ్చిన కొత్త ఇసుక పాలసీ విధానం తప్పుల తడకగా ఉందని మాజీ మంత్రి నారా లోకేష్ అభిప్రాయపడ్డారు. గత ప్రభుత్వం హయాంలో చాలా వరకు అక్రమాలు జరిగాయని చెప్పిన జగన్ కొత్త పాలసీని సమర్థవంతంగా అమలు చేయడంలో విఫలం చెందారని ఆరోపించారు. గతంలో తక్కువ ధరకు దొరికే ఇసుక ధర పెరగడంతో కార్మికులు ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. దీనిపై ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. 30వ తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేస్తాం జరిగింది. చేసిన 2 రోజుల్లోనే కొత్త ఇసుక విధానం ప్రవేశపెట్టారు. దాంట్లో ప్రధానంగా ఆనాడు చెప్పింది గత ప్రభుత్వంలో అవినీతి జరిగింది, అవినీతి లేకుండా ₹1 ఎవరికి ఇవ్వకుండా నేను ఒక నూతన ఇసుక విధానం తీసుకొస్తున్నామని చాలా గర్వంగా ఆనాడు చెప్పారు. నేను ఇక్కడ మీరందరూ మీడియా మిత్రులు కూడా ఒకసారి ఆలోచించాలి. 2019 ముందల అంటే కొత్త ప్రభుత్వం రాకుండా ముందల ఒక ట్రాక్టర్ ఇసుక 1400 నుంచి 1600 రూపాయలు, కొన్ని ఇక్కడ 1800 రూపాయల వరకు దొరికేది. ఒక ట్రక్ అంటే ఒక లారీ ఇసుక మహా అంటే మీకు ఒక 10,000 వరకు అయ్యేది మహా అంటే. అలాంటిది ఇప్పుడు ఒక ట్రాక్టర్ 4,000 నుంచి 6,000కు పెరిగింది. ఉప్పల్ నియోజకవర్గంలో కాప్రా సర్కిల్ పరిధిలోని హెచ్బి కాలనీ డివిజన్ కృష్ణలో నగర్ కాలనీ రోడ్ నంబర్ 7లో స్మార్ట్ వాటర్ డ్రైన్ ఓపెనింగ్ చేశారు. మరియు బడ్జెట్ 5,92,00,000తో హెచ్బి కాలనీలో ఉన్న కృష్ణనగర్ కాలనీ, మంగాపురం, ఇందిరానగర్, బక్షిగూడ, లక్ష్మీనగర్, డైమండ్ హిల్స్ కాలనీ వాసులకు వర్షపు నీరు ఎక్కడ ఉండకుండా ఈ నిర్మాణ పనులు జరగనున్నాయి. రాబోయేటువంటి ఎన్నికల దృష్ట్యాన్ని పెట్టుకొని ప్రజల హామీల వరకైనా సరే మనం ప్రజలలో మరి ముఖ్యమంత్రి గారు చేపట్టిన ప్రతి సంక్షేమ కార్యక్రమం, పెన్షన్లను కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, మరి సీఎం రిలీఫ్ ఫండ్ కానీ అన్ని విషయాల్లో ప్రజలకు ఏది ఇబ్బంది వచ్చినా కూడా మేము అందుబాటులో ఉండి మరి సాయం చేస్తా ఉంది. కాబట్టి రాబోయే కాలంలో మీరందరూ కూడా సహకరించి నా యొక్క డివిజన్ అభివృద్ధిలో మీరందరూ తోడ్పాటును అందియాలని చెప్పి కోరుకుంటూ మరి ఇక్కడ వచ్చినటువంటి మంత్రివర్యులకు, మేయర్ గారికి, ఎమ్మెల్యే గారికి, కార్పొరేటర్లకు, మరి వచ్చినటువంటి ఈ డివిజన్ ప్రజలు, నాయకులు, టీఆర్ఎస్ నాయకులు అందరికి పేరు పేరున నా తరఫున ధన్యవాదాలు. ఇప్పుడు మన ఎమ్మెల్యే మన పేరు సుభాష్ రెడ్డి గారు మాట్లాడారు. సభాధ్యక్షులు, ఈ డివిజన్ కార్పొరేటర్ అయిన గుల్లూరు అంజయ్య గారికి, అదేవిధంగా ముఖ్య అతిథులు చేసిన మన కార్మిక శాఖ మంత్రులు అన్న మల్లారెడ్డి అన్న గారికి, అదేవిధంగా మేయర్ బూతు రామ్మోహన్ గారికి, కార్పొరేటర్ పవన్ రెడ్డి గారికి, జెర్సీ శంకరయ్య గారికి, అదేవిధంగా డిసి శైలజ గారికి, కార్పొరేటర్ పన్నాల దేవేంద్ర రెడ్డి గారికి, ఇక్కడ విచ్చేసిన ప్రజాప్రతినిధులకు, కాలనీవాసులకు అందరికీ పేరు పేరున తెలంగాణ ఉద్యమం తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఇక్కడ దాదాపు 5,92,00,000 వర్కును స్వామి వాటర్ డ్రైన్ వర్కును ఈరోజు టేకప్ చేయడం, మరి ఈరోజు ఫౌండేషన్ వేయడం జరిగింది. అందరి కోసం పెద్ద ఎత్తున ఇంగ్లీష్ మీడియం తెచ్చి ఒక్కొక్క పిల్లగానికి ₹1,20,000 ఖర్చు పెడుతున్నారు ఒక్కొక్క స్టూడెంట్ అంటే. మామూలు విషయం కాదు ఇవన్నీ కూడా. కాబట్టి అన్నీ కూడా సక్సెస్ఫుల్గా నడుస్తున్నాయి, బాగా నడుస్తున్నాయి. మహిళలకు కూడా అన్నీ కూడా మా అంజాదా కూడా కుట్టు కేంద్రాలు కానీ, కంప్యూటర్ కేంద్రాలు కానీ 1,000 మందికి ఆయన ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగాలు ఇప్పిస్తున్నాడు. ఆయన ఒక్క రకంగా కాదు, మల్టిపుల్గా పనిచేస్తున్నాడు. ప్రజాసేవకునిగా మళ్ళీ యూత్కు మంచిగా ట్రైనింగ్ ఇచ్చి జాబులు ఇప్పిస్తూ మళ్ళీ ప్రజా అందరి కోసం పెద్ద ఎత్తున ఇంగ్లీష్ మీడియం తెచ్చి ఒక్కొక్క పిల్లగానికి ₹1,20,000 ఖర్చు పెడుతున్నారు ఒక్కొక్క స్టూడెంట్ అంటే. మామూలు విషయం కాదు ఇవన్నీ కూడా. కాబట్టి అన్నీ కూడా సక్సెస్ఫుల్గా నడుస్తున్నాయి, బాగా నడుస్తున్నాయి. మహిళలకు కూడా అన్నీ కూడా మా అంజాదా కూడా కుట్టు కేంద్రాలు కానీ, కంప్యూటర్ కేంద్రాలు కానీ 1,000 మందికి ఆయన ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగాలు ఇప్పిస్తున్నాడు. ఆయన ఒక్క రకంగా కాదు, మల్టిపుల్గా పనిచేస్తున్నాడు. ప్రజాసేవకునిగా మళ్ళీ యూత్కు మంచిగా ట్రైనింగ్ ఇచ్చి జాబులు ఇప్పిస్తూ మళ్ళీ ప్రజలకు ఏ ప్రాబ్లం ఉన్నా నేను ఉన్నానని ఇమ్మీడియట్గా అక్కడ కార్పొరేటర్ చేతనైన కార్పొరేటర్ కొంత ఆ కౌన్సిల్లో పోయి కొట్లాడి ఏదైనా ఒక డ్రైనేజ్ వర్క్, ఒక మంచినీళ్ళ వర్క్ ఏదో ఒకటి తెచ్చిన సందర్భం ఉంది తప్ప హైదరాబాద్ మొత్తం పార్టీలకు రహితంగా ఎక్కడ పార్షాలిటీ లేకుండా మరి ఇక్కడనే మాకు సాయిజన్ శేఖర్ ఉండే, గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉండే, అయినా ఇక్కడ హౌసింగ్ బోర్డులో మల్లాపూర్లో ఎట్లయినా ఆయన దగ్గర కూడా అట్నే చేసి అంటే ప్రజలలో కాలనీ వాసుల్లో ఇక్కడేదో వేరే పార్టీ వేరే వర్గం ఉంటే అభివృద్ధిలో ఎక్కడ కూడా ఆ పార్షాలిటీ చూపెట్టకుండా హైదరాబాద్ నగరం అంటే ఈ నగరంలో రోడ్లు ఎట్లుండాలి, పారిశుద్ధ్యం ఎట్లుండాలి, కమ్యూనిటీ హాల్ ఎట్లుండాలి, పార్కులు ఎట్లుండాలి, శ్మశానం అన్ని కూడా శ్మశానాలు ఎట్లుండాలి, ప్రతి ఒక్కటి స్వయంగా స్వీయ పర్యవేక్షణలో గౌరవ ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ నగరం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించడం అనేది నిజంగా ఏ ముఖ్యమంత్రి ఏ మున్సిపాలిటీని
ఒక కార్పొరేషన్ ఇంత శ్రద్ధ తోటి ఇంత ఇంట్రెస్ట్ తోటి పట్టించుకున్న సందర్భం ఉండదు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు అంటే ఎన్నో పనులు ఉంటాయి రాష్ట్ర ప్రభుత్వ లెవెల్లో. కానీ హైదరాబాద్ నగరానికి వారు ఎట్లా హైదరాబాద్ నగరం డెవలప్మెంట్ ఎట్లుండాలి, ఏ రకంగా ముందుకు పోవాలని మరి వారు పలుమార్లు మరి వాళ్ళ మాతోటి మాకన్నా ముందు ఉన్న మన అధికారులతోటి మంత్రులతో అందరితో కూడా ఎన్నో పరదభాలు మరి చర్చించినాక ఆ ప్రణాళికబద్ధంగా హైదరాబాద్ నగరాభివృద్ధి కావాలి అని మరి ఉద్దేశంలో భాగంగా ఇంతకుముందు మిత్రుడు చెప్పినట్టు మరి వాళ్ళ శివారు మున్సిపాలిటీలు ఉండే హైదరాబాద్ లో కలవక ముందు మరి వాళ్ళ శివారు మున్సిపాలిటీలలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లేదు. మేము కార్పొరేటర్ గా ఇక్కడ పోటీ చేస్తాం తిరుగుతున్నప్పుడు ఇక్కడ డ్రైనేజ్ ఇబ్బంది ఉండేది, ఎక్కడికెక్కడికి మంచినీళ్ళు ఇబ్బంది ఉండేది. గతంలో మనం చూసాం గౌరవ మరి అలా డైనామిక్ మున్సిపల్ మంత్రిగా ఉన్న కేటీ రామారావు గారిని మరి ఇక్కడికి మన రిజర్వాయర్ ఓపెనింగ్ పిలుచుకున్నాం. మరి అప్పుడు వాళ్ళు అడగడం జరిగింది. కొంచెం మరి ఇబ్బంది అయితే కుండలతోటి బిందెలతోటి కార్పొరేట్ ఇంటి ముంగట మున్సిపల్ దగ్గరనో మరి ఇలా ధర్నాలు చేస్తారు. ఇంత ప్రశాంతంగా ఆడవాళ్ళు మరి కాలనీలలో ఎక్కడ కూడా కూర్చోకపోయారు. మరి మంచినీళ్ళతో ఇబ్బంది ఉండదు. దాదాపు 2000 కోట్ల రూపాయలతోటి మరి ఇలా కేంద్ర ప్రభుత్వం మరి వాళ్ళ ఏ రకంగా ఉన్నా మరి వాళ్ళు కూడా సహాయం చేయమంటే కూడా దాదాపు 2000 కోట్ల రుణం తీసుకొని మరి వాళ్ళ మనం మంచినీటి పథకం శివారు మున్సిపాలిటీలకు ఇలా కోర్ మున్సిపాలిటీకి మంచినీళ్ళ ఇబ్బంది లేకుండా సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్లో నియోజకవర్గ రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో తహసీల్దార్ విజయారెడ్డి, డ్రైవర్ గురునందన్ రెడ్డి దారుణ హత్యకు నిరసనగా రెవెన్యూ అధికారులు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులు బహిష్కరించి ఆర్డీఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఇప్పుడే చనిపోయిన డ్రైవర్ గురునాథం అన్న గారికి జోహార్లు అర్పిస్తున్నాను. వారి యొక్క హత్య, వారి మీద జరిగిన దమనకాండ, ఒక అమ్మాయి అని చూడకుండా, ఒక స్త్రీ అని చూడకుండా, ఒక ప్రభుత్వ ఉద్యోగిని, దట్టు ఒక మండల తహసీల్దార్ను, దట్టు ఒక సెకండ్ క్లాస్ మెజిస్ట్రేరియల్ పవర్లున్న ఒక ఉన్నతాధికారిని ఒక దుండగుడు పట్ట పగలు మిట్ట మధ్యాహ్నం ప్రభుత్వ కార్యాలయం నడుస్తున్న విధులు నెరవేరుస్తున్న సమయంలో వచ్చి ఒక మానవ బాంబులాగా వచ్చి తాను పేల్చుకున్నట్టు పెట్రోల్ పోసి అందరి ముందు కాలబెట్టి హత్య చేస్తే మరి దీనికి బాధ్యత ఎవరు వహించాలి అని అడుగుతున్నా. ప్రభుత్వం వహించాలా, ప్రజలు వహించాలా, సంఘాలు వహించాలా, ప్రభుత్వ ఉద్యోగులు వహించాలా అని అడుగుతా ఉన్నా. ఎందుకంటే ఒక మెజిస్ట్రియల్ పవర్ ఉన్న ఒక అధికారికి రక్షణ లేకపోతే మరి సామాన్య ఒక చిన్న బండ్రోతురాని ఉద్యోగ పరిస్థితి ఏంది? ప్రతి ఉద్యోగి అన్నాక ప్రతి ఉద్యోగి కూడా ఒక మనిషి, వారికి సంసారం, పిల్లలు, వ్యాఖ్యలు, వ్యవహారం ఉంటుంది. చదువుకొని ఉన్నత చదువులు చదివి ఎన్నో పరీక్షలు పాస్ అయ్యి ప్రభుత్వ పరీక్షలలో నెగ్గి ఉన్నత విద్యాభ్యాసాలు అనుభవించి ఉద్యోగానికి వస్తే మరి ఇక్కడ ఉద్యోగం లోపల రక్షణ లేకుంటే మరి ఉద్యోగాలు ఏ విధంగా నిర్వర్తించాలి? ప్రభుత్వం శాసనం చేస్తే, సంక్షేమ పథకాలు అమలు చేస్తే వాటన్నిటిని మేము ప్రజల లోపల తీసుకెళ్లి వాటన్నిటిని అమలు చేసి ప్రజల యొక్క బాగోగులను చూసే బాధ్యత మా భుజాన వేసుకుంటే మాకే రక్షణ లేని నాడు మరి ప్రభుత్వం ఏం చేస్తుందని అడుగుతా ఉన్నాం. ప్రభుత్వ ఉద్యోగుల అందరం ఈరోజు అన్ని సంఘాల వాళ్ళం ముక్త కంఠంతో ఈ ఇద్దరి హత్యలను ఖండిస్తా ఉన్నాం. అదేవిధంగా మేము సంగారెడ్డి నారాయణఖేడ్ టీఎన్జిఓ సంఘం ఏం కోరుతా ఉందంటే ప్రభుత్వం యొక్క విధుల్లో భాగంగా ప్రతి ప్రభుత్వ శాఖకు కూడా ఒక పోలీసును కానీ ఒక రక్షణ పనులను కానీ నియమించి రక్షణ విధుల్లో ప్రభుత్వ కార్యాలయ సమయాల్లో వారికి రక్షణ కల్పించవలసిన బాధ్యత ఈ రోజు నుంచి అమలు చేయాలని కూడా ఈ సభ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. అదేవిధంగా చనిపోయిన విజయారెడ్డి కానీ చనిపోయిన గురునాథ్ రెడ్డి కానీ వాళ్ళ యొక్క కుటుంబానికి, వాళ్ళ పిల్లలకు తరతరాలుగా వాళ్ళు మంచిగా బతికేటట్టు వాళ్ళకు ఉద్యోగ అవకాశాలను కల్పించి, వాళ్ళకు వసతి గృహ అవకాశాలు కల్పించి, వాళ్ళకు లోన్లు కల్పించి, వాళ్ళకు ఎక్స్గ్రేషియా ప్రకటించి తర్వాత వారి యొక్క భావి జీవితాన్ని ఉన్న మిగతా వాళ్ళ పిల్లల శేష జీవితాన్ని మంచిగా ఉండేటట్టు ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నా. అదేవిధంగా ఏదైతే రాష్ట్ర స్థాయి నాయకత్వం యొక్క ఆదేశానుసారంగా 3 రోజులు విధులు బహిష్కరిస్తున్నాము. మళ్ళీ యొక్క రాష్ట్ర నాయకత్వం యొక్క పిలుపుపై ఎలాంటి సూచనలు వస్తాయో దాని ప్రకారంగా కార్యక్రమం ఏర్పాటు చేయబడుతుంది. ర్యాలీ
ధర్నా కార్యక్రమం అయింది, ర్యాలీ తీసేస్తున్నాం అంతే. ఈరోజు మండల మెజిస్ట్రేట్ అయినటువంటి విజయారెడ్డి గారిని ఒక కార్యాలయంలో ఈ విధమైన చర్యకు పాల్పడి హత్య గావించిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలి. అలాగే మా రెవెన్యూకి సంబంధించి రెవెన్యూ ఉద్యోగస్తుల యొక్క ధరణి వెబ్సైట్లో ఉన్న తప్పిదాల వలన మేము రైతులకు సరైన న్యాయం చేయలేకపోతున్నాం. కాబట్టి ఆ తప్పిదాలు ఏవైనా ఉన్న వాటిని సరిచేసి మాకు అలాంటి ఆప్షన్స్ ఇచ్చినచో మేము సరి చేయగలమని తెలుపుతూ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్కి రక్షణ తోటి ఉద్యోగస్తులందరికీ కూడా ఎలాంటి రక్షణ లేదని భావిస్తున్నాము. ఎవరు విఫలమంటారు? ప్రభుత్వ విఫలమా లేకుంటే ప్రభుత్వ విఫలమే. హైదరాబాద్లో ఆర్టీసీ జేఏసీ సమావేశం ముగిశాక అశ్వత్థామరెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం డెడ్లైన్ విధించినా ఎవరూ విధుల్లో చేరలేదని, చేరమని కూడా చెప్పారు. నిన్న 11 మంది విధుల్లో చేరితే 5గురు తిరిగి మళ్లీ సమ్మెలో చేరారన్నారు. ఆర్టీసీ జేఏసీని చర్చలకు ఆహ్వానించండి, చర్చల ద్వారానే సమస్యలు పరిష్కారం అవుతాయని ప్రభుత్వానికి మరోసారి విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం ఆర్టీసీ సమస్యను మానవీయ కోణంలో చూడాలని, సమస్య పరిష్కరించాలని అన్నారు. రేపు అందరూ అన్ని డిపోల దగ్గర మానవహార కార్యక్రమం ఉంటుంది. అదేవిధంగా ఎల్లుండి అన్ని డిపోల ముందు కుటుంబ సభ్యులతో బయట కార్యక్రమం ఉంటుంది. ఎల్లుండి సంఘాల ప్రదర్శన, 9వ తారీఖు నాడు చలో ట్యాంక్ బండ్ ప్రోగ్రాం యథావిధిగా ఉంటుంది. చలో ట్యాంక్ బండ్కి సంబంధించిన ప్రోగ్రాంపై 8వ తారీఖు నాడు మొత్తం సమాయత్తం ఉంటుంది. రేపు అన్ని రాజకీయ పార్టీలను రేపు 11 గంటలకు మళ్ళీ ఎంప్లాయీస్ యూనియన్లో సమావేశం కావడానికి, ఎంప్లాయీస్ యూనియన్ ఆఫీసులో సమావేశం కావడానికి నిర్ణయించడం జరుగుతుంది. అన్ని రాజకీయ పార్టీలకు ఇన్ని రోజులు వారు సహకరించినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ రేపు కూడా మళ్ళీ మీటింగ్కి వచ్చి వారి సూచనలు ఇచ్చి ఈ కార్యక్రమాన్ని మా జేఏసీ తీసుకునే నిర్ణయాలకు వారు సహాయపడాల్సిందిగా వాళ్ళని కోరుతున్నాం. ముఖ్యమంత్రి గారు డెడ్లైన్ విధించడం జరిగింది. దానిపైన ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో 90 డిపోలు నానా ప్రెషన్ రీజన్ల వాళ్ళని పిలిపించి మాట్లాడిన సందర్భంగా ఏ ఒక్కరు కూడా మొక్కవని ధైర్యంతో డెడ్లైన్ గిడ్లైన్ జాంతాన్నాయి, చర్చల ద్వారా సమ్మె విరమణ జరుగుతుంది, సమ్మె విరమించండి, చర్చలు జరపకుండా సమ్మె విరమణ అంటే ఒప్పుకునే లేదని చెప్పి మా పైన విపరీతమైన ఒత్తిడి వచ్చారు. కాబట్టి ముఖ్యమంత్రి 3వసారి ఇచ్చిన ఛాయిస్ను కూడా కార్మికులు ఎవరు స్వాగతించడం లేదు. ముఖ్యమంత్రి గారు నా కుటుంబ సభ్యులు జైనియండి అని చెప్పడం స్వాగతిస్తున్నాం. నిజంగా ముఖ్యమంత్రి గారికి మీ కుటుంబ సభ్యులమే అయిన ఏడులా పిల్లలు చాలా కోరికలు అడుగుతారు. ఏ కోరిక నెరవేరుస్తావు, ఏ కోరిక నెరవేరో చెప్తే బాగుంటుంది పిలిపించి ఎక్కడో ఉండి బేసరితనం కాకుండా నిజంగా సమన్వయ చర్య చేపట్టాలని ఆలోచన ఉన్నా, తెలంగాణ ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించాలన్నా ఆ ప్రయత్నం ఇప్పటికైనా చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. అలాగే ఏ రాజకీయం లేదు ఈ జేఏసీకి. మీరు బహిరంగంగా మనకు గంటేసి కాబట్టి అందరూ ఓదార్స్తున్నారు కాబట్టి వాళ్ళు మా పక్క పడుతున్నారు. మీరు పిలిపించి చర్చలు ప్రారంభిస్తే మీరు ప్రజలు మేము ముగ్గురం ఒకటి, ఇతర రాజకీయ పార్టీలు, ట్రేడ్ యూనియన్లు, కార్మిక సంఘాలు మా ఎమ్మడి ఉన్నాయి. మా రాజకీయం లేదు కాబట్టి మీ చేతుల్లోనే ఉందని చెప్పి తెలియజేస్తూ ఇప్పటికైనా ఎవరు కూడా జాయిన్ కాకుండా కేవలం నిన్న ఒక 11 మంది జాయిన్ అయితే ఆ 11 మందిలో కూడా 5 మంది ఈరోజు రిటర్న్ రావడం జరిగింది. విధులకు హాజరైన వాళ్ళు ఈరోజు ఒక వ్యక్తి జాయిన్ అయినట్లు మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. ఈ ఇంత గట్టిగా పోరాట పటిమతో మొక్కవని దీక్షతో ఈ సమ్మెలో భాగస్వాములైన ప్రతి కార్మికులందరికీ జేఏసీ తరఫున శిరస్సు వంచి వందనాలు చేస్తున్నా. మీ యొక్క పోరాట పటిమ మరొకసారి తెలంగాణ రాష్ట్రం కాదు యావత్ జాతి మిమ్మల్ని ప్రశంసించినందుకు జేఏసీగా మిమ్మల్ని ప్రశంసిస్తూ ఇదే దీక్ష, ఇదే మొక్కవని దీక్షతో ఇదే పోరాట పట్టణంలో గాయకుడు ప్రజాయుద్ధ నౌక ఏపూరి సోమన్న పర్యటించారు.
ఈ సందర్భంగా స్థానిక జిల్లా పరిషత్ హైస్కూల్ వద్దనున్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడిన సోమన్న జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలంటే అంబేద్కర్ మార్గాన్ని ఎన్నుకోవాలని సూచించారు. చదువు పట్ల ఏకాగ్రత కలిగి ఉండాలని, అంబేద్కర్ అందించిన రిజర్వేషన్ ఫలాలను సద్వినియోగం పరుచుకోవాలని విద్యార్థులకు హితబోధ చేశారు. కష్టంతో చదవద్దు, పుస్తకాన్ని చూసి భారంగా అనుకోవద్దు. ఆకలి అయితే అక్షరాలనే మీరు అన్నం అనుకుని నమలాలి. అప్పుడే ప్రధాన పట్టణ వీధులు అండ్ నియోజకవర్గ హెడ్ క్వార్టర్లు తిరుగుతూ వస్తున్నారు సార్. ఇది 3వ జిల్లా, అంటే ఉమ్మడి జిల్లాలో భాగంగా చూస్తే ఇది 3వ జిల్లాగా, ఖమ్మం ఉమ్మడి జిల్లాగా, నల్గొండ ఉమ్మడి జిల్లా అయిపోయింది, మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లా అయిపోయింది. ఇది 3వ జిల్లాకి వచ్చాం సార్. మరి IPS ప్రవీణ్ కుమార్ సార్, మీరు ఎక్కితే దిగితే డోర్ తీసి యాస్ మేడం అని సెల్యూట్ చేసే గార్డు ఉండాలి మీకు. అట్లాంటి జీవితం మీరు అనుభవించాలి. చదవాలిరా బిడ్డ చదవాలిరా, మానవుల వలె ఎదగాలిరా. చదవాలిరా మానవుల వలె ఎదగాలిరా. ఎదగాలిరా బిడ్డ ఎదగాలిరా, పొడిసే పొద్దులు గతమును నెవరేసి వర్తమానము చూసి భవిష్యత్తు పునాదులయ్యాలిరా. ప్రతి ఒక్క గ్రామంలో, ప్రతి ఒక్క మండలంలో SC, ST, BC మైనార్టీల హాస్టల్స్ పరపాలు చేసి అందరూ అట్టడుగు వర్గాలు పైకొచ్చి మరి ఒక ఉన్న స్థాయిలో ఉద్యోగాలు కలెక్టర్ కానీ, SP కానీ, MRO కానీ ఇందులో ఏర్పాటు చేశారు. మరి మీ టెక్నాలజీ మేము చదువుకునేటప్పుడు టెక్నాలజీ ఉండేది కాదు. ఇప్పుడు మీరు 3వ సంవత్సరానికల్లా కంప్యూటర్ చేతులకు వస్తే రాష్ట్రం మొత్తం మీ చేతిలో కనపడుతుంది. అది ఆ రకంగా ఏర్పాటు చేసిన టెక్నాలజీ కూడా దీంట్లో భాగంగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైటెక్ సిటీని మీరు పిల్లలు మీ భవిష్యత్తు జ్ఞానం భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. మీరు కలెక్టర్ అవ్వాలన్నా, పైకి ఏ స్థాయికి రావాలన్నా మీ చేతిలో ఉంది. ఇదివరకంటే మేము చదువుకునే రోజుల్లో పలకలు అకంప్లీషన్ ఉండాలా, ప్రభుత్వం అలా నెంబర్ తిరిగే మరి బ్యాచ్ ఉండాలా. మొత్తాన్ని మన ప్రజల కోసం, మీ పిల్లల కోసం, మైనార్టీలు, మన పేద వర్గాల కోసం తిరుగుతుంటే ప్రజలందరూ అతనికి స్వాగతం పలకాలని కోరుకుంటూ సీఎం కేసీఆర్ ఇచ్చిన డెడ్ లైన్ దాటిన ఆర్టీసీ ఎంప్లాయీస్ సమ్మె. రాత్రి 12 గంటలకు కరీంనగర్ టు డిపో ముందు ఆర్టీసీ ఎంప్లాయీస్ సీఎం డౌన్ డౌన్ అంటూ ప్రదర్శన నిర్వహించారు. ఇవాళ ఆర్టీసీ రక్షణ కోసం ఆర్టీసీ జేఏసీగా మరి సమ్మె నోటీస్ ఇచ్చి సమ్మెలో కొనసాగుతున్న సందర్భంలో ఈ రోజుకు 32 రోజులు గడిచింది. మరి ఈ 32 రోజులు గడిచి 33వ రోజు అడుగుతున్న సందర్భంలో మరి కేసీఆర్ గారు 3 రోజుల క్రితం మరి డెడ్ లైన్ అనేది 5వ తారీఖు అర్ధరాత్రి వరకు మరి డెడ్ లైన్ విధించి మీరు బేషరతుగా విధుల్లోకి రావాలి, మరి మిమ్మల్ని నేను ఆదుకుంటా అనే విషయం ఒక్కటి చెప్పి మరి వాళ్ళను డ్యూటీలకు చేరమని చెప్పి మరి అనుచిత వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అనంతపురం జిల్లా గుడిబండ మండలంలో గంజాయిపై పోలీసులు ఉక్కుపాదం. గంజాయి మొక్కలను ధ్వంసం చేసి గంజాయి సాగు చేస్తున్న వ్యక్తిపై కేసు నమోదు చేసిన పోలీసులు. పశ్చిమ గోదావరి జిల్లాలో న్యాయవాదులు ధర్నా. న్యాయవాదులపై అక్రమ కేసులు పెడుతున్నారంటూ ఆందోళన.
జగన్ తీసుకొచ్చిన కొత్త ఇసుక పాలసీ విధానం తప్పుల తడక. ఇసుక ధర పెరగడంతో కార్మికులు ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారన్న నారా లోకేష్. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.